పహల్గాం ఉగ్రదాడి జరిగిన తర్వాత వెంటనే భారత్ ఆపరేషన్ సింధూర్ చేపట్టింది. పాకిస్తాన్లోని తీవ్రవాదులను మట్టుబెట్టింది. ఆ తర్వాత భారత్లో గూఢచర్యానికి పాల్పడుతున్న ద్రోహులకు చెక్ పెట్టింది. పాకిస్తాన్తో చేతులు కలిపి భారత రహస్యాలను చేరవేస్తున్నారనే ఆరోపణలతో 6 వ్యక్తుల్ని పోలీసులు అరెస్టు చేశారు. అందులో జ్యోతి మల్హోత్రా అనే ట్రావెల్ వ్లాగర్ ఒకరు. యూట్యూబర్గా, ఇన్ఫ్లుయెన్సర్గా మంచి ఫాలోయింగ్ ఉన్న జ్యోతి మల్హోత్రా మన రహస్యాలను పాక్కి చేరవేర్చారనే ఆధారాలను అధికారులు సేకరించారు. ఆమెతో సహా 6 అరెస్టు చేశారు. ఇలాంటి ముఖ్యమైన బ్రేకింగ్ ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మన ప్రగతి పదం యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. ఆ తర్వాత లైక్ కొట్టండి, మాకు సపోర్ట్ చేయండి. ఎప్పటికప్పుడు బ్రేకింగ్ ఇంపార్టెంట్ ఫ్రెష్ న్యూస్ మీకు అందిస్తుంది మన ప్రగతి పదం. అయితే జ్యోతి మల్హోత్రా వ్యవహారాన్ని ఏడాది క్రితమే ఓ వ్యక్తి అనుమానించడం విశేషం. ట్రావెల్ విత్ జో అనే పేరుతో సోషల్ మీడియా అకౌంట్స్ రన్ చేస్తున్న జ్యోతి అనుమానాస్పద అంతర్జాతీయ ప్రయాణాలను ఓ వ్యక్తి ఏడాది క్రితమే సోషల్ మీడియాలో ప్రశ్నించాడు. అంతేకాదు ఆమెపై ఎన్ఐఏ నిఘా ఉంచాలని కూడా కోరారు. అప్పుడే పోలీసులు, సైన్యం అలర్ట్ అయి ఉంటే పరిస్థితి మరోలా ఉండేదనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. హర్యానాలోని హిసార్కి చెందిన జ్యోతి మల్హోత్రా ట్రావెల్ వ్లాగ్ ని రన్ చేస్తోంది. ఆమె యూట్యూబ్ ఛానల్ కు 3.77 లక్షల మంది సబ్స్క్రైబర్స్, ఇన్స్టాగ్రామ్ అకౌంట్ కి 1.33 లక్షల మంది ఫాలోవర్స్ ఉన్నారు. సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్ గా ఆమె పలు కంపెనీలకు ప్రచారం కూడా చేస్తుంటారు. ఇది ఆమె వృత్తి అయితే పాకిస్తాన్ కి గూఢచర్యం చేయడం ఆమె ప్రవృత్తిగా మార్చుకుంది. ఢిల్లీలోని పాకిస్తాన్ హై కమిషన్ లో పనిచేస్తున్న కొంతమంది సిబ్బందితో ఆమె సంప్రదింపులు జరిపినట్టు ఆరోపణలున్నాయి. ఆమెతో సంప్రదింపులు జరిపిన ఓ అధికారిని మే 13న భారత్ బహిష్కరించడం విశేషం. ఆ తర్వాత జ్యోతి మల్హోత్రా కూడా అరెస్ట్ అయ్యారు. జ్యోతి మల్హోత్రా కదలికలపై ఇప్పుడు అనుమానం వచ్చి సైన్యం, పోలీసులు ఆమెకి చెక్ పెట్టేశారు. అయితే ఏడాది క్రితమే ఆమె కదలికల్ని అనుమానించాడు కపిల్ జైన్ అనే వ్యక్తి. 2023లో ఆమె 2 సార్లు పాకిస్తాన్ని సందర్శించారు. ఆ తర్వాత ఆమె కశ్మీర్లో కూడా పర్యటించారు. ఈ వరుస పర్యటనల వెనుక ఏదో రహస్యం ఉండే ఉంటుంది అని అనుమానించాడు కపిల్ జైన్. పాకిస్తాన్, ఆ తర్వాత వెంటనే కాశ్మీర్, ఇలా 2 సార్లు ఆమె పర్యటనల షెడ్యూల్స్ ఉండడం ఆయన అనుమానానికి ప్రధాన కారణం. అయితే కపిల్ జైన్ ఈ విషయాన్ని ఏడాది క్రితమే సోషల్ మీడియాలో కూడా పోస్ట్ చేశారు. జాతీయ దర్యాప్తు సంస్థ అధికారుల్ని అలర్ట్ చేశాడు. ఆమెపై నిఘా పెట్టాలన్నారు. ఆమె కదలికలు అనుమానంగా ఉన్నాయని చెప్పారు. కానీ అప్పట్లో ఎవ్వరూ పట్టించుకోలేదు. ఇప్పుడు ఆమె అరెస్ట్ అనంతరం అందరూ కపిల్ జైన్ ని ప్రశంసిస్తున్నారు. దర్యాప్తు సంస్థ అధికారులు చేయాల్సిన పనిని ఏడాది క్రితమే కపిల్ జైన్ చేశారని ఆయన్ను చాలా మంది ప్రశంసిస్తున్నారు. ఆయన సూచనల్ని అప్పట్లో అధికారులు ఎందుకు పట్టించుకోలేదని కూడా ప్రశ్నిస్తున్నారు. కపిల్ జైన్ గత ఏడాది మేలో పెట్టిన ఆ పోస్ట్ ఇప్పుడు వైరల్ గా మారడం విశేషం. 2023లో పాకిస్తాన్ వీసా కోసం భారత్లో ఉన్న ఆ దేశ హై కమిషన్ ఆఫీస్కు వెళ్లిన సందర్భంలో ఆమెకు అక్కడ పరిచయాలు ఏర్పడ్డాయి. ఆ పరిచయాలతో ఆమె పాకిస్తాన్కి వెళ్లి అక్కడి అధికారులతో భేటీ అయ్యారు. అప్పుడే ఆమె భారత్కి చెందిన కీలక సమాచారాన్ని పాక్ అధికారులకు చెప్పినట్టు తెలుస్తోంది. దీనికోసమే ఆమె ట్రావెల్ వ్లాగ్ పేరుతో భారత రహస్యాలన్నీ సేకరిస్తున్నట్టు కూడా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పహల్గాం దాడి తర్వాత ఆమె విషయంలో పోలీసులు, సైన్యం అలర్ట్ అయ్యారు. గత ఏడాది కపిల్ జైన్ పోస్టుని కనుక అధికారులు చూసి అప్రమత్తమై ఉంటే పహల్గాం జరిగేది కాదేమోనని నెటిజన్లు కూడా అంటున్నారు.